హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్వి మూమెంట్స్. ఇవాళ చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మా వీధిలో శివాలయం కొత్తగా కట్టారు. సో దాంట్లో శివలింగ ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే మనకి కోలాటం, మంగళ వాయిద్యాలు అన్నీ పెట్టారు. శివుడు అంటే మనకి కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయనే మనకి అన్ని సృష్టి స్థితి లయకారకుడు అంటారు కదా. శివుడికి భక్తి ఉంటే సరిపోతుంది. అందుకే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ఈజీ. అందుకే మనం శివుడిని భోలా శంకరుడు అని కూడా అంటాం కదా. కొత్తగా నిర్మించిన శివాలయంలో ప్రతిష్ఠ జరగడం అంటే అది కేవలం చై చైతన్యం స్థిరపడినట్టుగా భావిస్తారు. అలాగే నిత్య పూజలు, అభిషేకాలు, శివనామస్మరణ జరుగుతుంటే గ్రామానికి శాంతిగా ఉంటుందని కూడా అంటారు కదా. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం కేవలం సాంప్రదాయమే కాకుండా ఇది మన సంస్కృతిలా భావిస్తారు. శివుడు ఊరేగింపు ద్వారా స్వామివారి గ్రామ వీధుల్లోకి తీసుకువెళ్ళడం వెనకాల ఒక గొప్ప భావం ఉంది. ఇది ప్రతి ఇంటికి శివుడి ఆశీర్వాదం చేరాలని, గ్రామం అంతా శుభశాంతులతో ఉండాలని దీన్ని నిర్వహిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వదనం, అలాగే గంగాజలం భక్తితో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో దాన్ని పూజిస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ పవిత్రమైన శివాలయ ప్రతిష్ట మహోత్సవం మీరు కూడా చూడండి. ఒకసారి బ్రహ్మదేవుడు, మహావిష్ణువు తమలో వారు ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి అనుకున్నారు. అప్పుడు పరమశివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతికి ఆది కనుగొనమని వారికి పరీక్షించాడు. మహావిష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళాడు. కానీ ఆ ఇద్దరికి జ్యోతి అంతం కనిపించలేదు, ఆది కూడా కనిపించలేదు. అప్పుడు వారు పరమశివుడికి అనంత మహిమలు ఉన్నాయని అంగీకరించి నమస్కరించారు. ఈ కథ ద్వారా శివుడు ఎంత అనంత స్వరూపుడు శివపురాణం తెలియజేస్తుంది. శివుడికి మనకి భక్తి ఉంటే సరిపోతుంది. ఆయనకి బంగారం, వెండి, విలువైన వస్తువులు ఏమీ అవసరం లేదు. నిజమైన మనసుతో సమర్పించిన ఒక బిల్వదళం, ఒక నీరు, అలాగే పుష్పాలు సమర్పిస్తే ఎంతో సంతోషపడతాడు. శివుడు జటాజూటంలో గంగాదేవిని నివసించడానికి వినయంగా ప్రతీక. చంద్రుడు శిరస్సుపై ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత కలగజేస్తుంది. అలాగే మెడలో నాగుడు ఉంటారు కదా, భయాన్ని జయించాలనే బోధన అది. నుదుట ఉన్న మూడో కన్ను అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రతీకగా భావిస్తారు. శివలింగం అనేది కేవలం ఒక రాయి మాత్రమే కాదు, శివపురాణంలో అది సృష్టికి మూలమైనది, అనంత దైవంగా ప్రతీకంగా వివరించబడింది. అందుకే శివలింగాన్ని భక్తితో పూజిస్తారు. సోమవారం, ప్రదోషకాలం, మహాశివరాత్రి వంటి రోజులు శివుడికి చాలా ఇష్టమైనవి. అందులో మనం రుద్రాభిషేకం, బిల్వార్చన, శివనామస్మరణ చాలా విశేషమైనది. మన జీవితంలో అహంకారాన్ని విడిచి సత్యం, దయ, క్షమ, వినయం అనే గుణాలు జీవించాలని శివపురాణం మనకి బోధిస్తుంది. ఆ రోజు టైం లేక 2-3 వీధులు తిప్పేసి తీసుకెళ్ళిపోయారండి. శివలింగం వ్యాన్ మీద ఉంది కదా, దాన్నే ప్రతిష్ఠిస్తారు గుళ్ళో. వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్వి మూమెంట్స్.